ఒక చిన్న గ్రామంలో చిన్ను అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని తండ్రి గోపన్న గొర్రెల్ని, పశువుల్ని పెంచేవాడు. రోజు ఉదయం చిన్ను పాఠశాలకు వెళ్ళే ముందు అతను పశువులకి గడ్డి, నీళ్లు ఇచ్చి గేటు బిగించాల్సి వచ్చేది. కానీ చిన్నుకి ఈ పని బోర్ అయిపోయేది. ఎప్పుడూ ఇదే పని, నేను ఆడుకోవాలి అని అతను తన అమ్మతో ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటాడు. ఒకరోజు చిన్ను తన స్నేహితుడు రాజాతో ఆడుకోవడానికి ఎక్కువ ఆత్రంగా ఉన్నాడు. వేగంగా పశువులకి నీళ్లు పోసి గడ్డి విసిరేసి గేటు మూసేయడం మర్చిపోయాడు. పాఠశాల నుంచి తిరిగి వచ్చాక వాళ్ళ అమ్మ, బాబు గేదెలు కనిపించట్లేదు అని చెప్పింది. చిన్ను, నువ్వు గేటు తెరిచే ఉంచావు, గొర్రెలు పశువులు అన్నీ ఎక్కడికో పారిపోయాయి అని అతని తండ్రి కూడా కోపంగా అన్నాడు. చిన్నుకి భయం వేసింది. అతని తల్లిదండ్రులు పొలాలు, చెట్లు, గ్రామం చుట్టూ పశువుల కోసం వెతకడం మొదలుపెట్టారు. చిన్ను కాళ్ళనొప్పులు వచ్చేంత వరకు పరిగెత్తాడు. చివరికి అతను గ్రామం అంచున ఉన్న ఒక నది దగ్గర తన ప్రియమైన పాడి ఆవు లక్ష్మిని చూశాడు. ఆ ఆవు ఒక గట్టు మీద గడ్డి తింటూ ఉండగా క్రింద నీరు ప్రవాహం వేగంగా వస్తూ ఉంది. లక్ష్మి, ఇక్కడికి రా అని చిన్ను ఏడుస్తూ అరిచాడు. కానీ ఆవు భయంతో కదలకుండా అక్కడే నిలిచిపోయింది. చిన్ను తన తండ్రిని పిలిచాడు. గోపన్న వెంటనే వచ్చి ఆ లక్ష్మి అనే ఆవును లాగి సురక్షితంగా తీసుకొచ్చాడు. మిగతా పశువులన్నీ కూడా గ్రామస్తుల సహాయంతో కనుగొన్నారు. ఇంటికి తిరిగి వచ్చాక చిన్ను ఏడుస్తూ తను తప్పు ఒప్పుకున్నాడు. నాన్న, మీరు ఇచ్చిన పనిని నేను తీసుకోలేదు, మళ్ళీ ఎప్పుడు ఈ పనిని అశ్రద్ధ చేయను అని అన్నాడు. గోపన్న చిన్నుని ముద్దాడి, ప్రతి చిన్న పని జాగ్రత్తగా చేయాలి చిన్ను, నీవు నిజం చెప్పావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. ఆ రోజు తర్వాత చిన్ను తన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు. అతను పశువులను ప్రేమిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు. గ్రామస్తులు కూడా అతని నిజాయితీని ప్రశంసించారు. నీతి: ఎప్పుడూ మన బాధ్యతలను తీసుకోవాలి, నిజం మాట్లాడితే తప్పులు క్షమించబడతాయి.